ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి విద్యార్థి దశ నుంచి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ రవాణా శాఖ వినూత్న ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఓ ప్రైవేట్ స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును ప్రారంభించారు. రాష్ట్రంలో మొట్టమొదటి అవేర్నెస్ పార్కును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇటువంటి పార్కులను రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యా సంస్థల్లో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్. అంతేకాకుండా ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు రోడ్డు భద్రతను ఒక పాఠ్యాంశంగా చేర్చేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అసలు ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ద్వారా విద్యార్థులు ఏ విషయాలు తెలుసుకుంటారు అన్న అంశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు భద్రతకు సంబంధించి విద్యార్థులకు ముఖ్యంగా అవేర్నెస్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అవేర్నెస్ పార్క్ని ఇవాళ నాచారంలోని DPS స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనము ఈ అవేర్నెస్ పార్క్ దగ్గర ఉన్నాము. ట్రాఫిక్ అవేర్నెస్ ఎలా కల్పించాలి అంటే కల్పించడానికి ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ గురించి చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక పాఠ్యాంశంగా చేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ముఖ్యంగా చిన్నప్పటి నుంచే పిల్లలకి ట్రాఫిక్ రూల్స్ తెలియాలి, కనీసం రోడ్లపైకి వచ్చినప్పుడు సివిక్ సెన్స్తో బిహేవ్ చేయాలి, అసలు సిగ్నల్స్ అంటే ఏంటి, అసలు జీబ్రా క్రాసింగ్ లైన్ అంటే ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి అవగాహన ఉండడానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఈ ఏర్పాటు చేసింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ని చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక స్కూల్ ఆవరణలో ఇలాంటిది పెట్టడం వల్ల విద్యార్థులకి కొంత అవగాహన కల్పించినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఒక్కసారి ఇక్కడ విజువల్స్లో చూస్తే కూడా అసలు రోడ్ లైన్ ఎలా ఉంటుంది, ఎటువైపు నుంచి వాహనాలు రావాలి, ఎటువైపు నుంచి పెడస్ట్రియన్స్ మూమెంట్ ఉండాలి, జీబ్రా క్రాసింగ్ లైన్ అంటే ఏంటి, అసలు చౌరస్తా అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ 4 లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఒక చౌరస్తాలో సిగ్నల్ పడినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి అనే దానిపైన చిన్నప్పటి నుంచే విద్యార్థులకి ఆ అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఒక ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ని పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా స్కూళ్ళ నుంచి అంటే చిన్నప్పటి నుంచే విద్యార్థులకి రోడ్డు పైన, రోడ్డు భద్రత పైన, అసలు పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండటానికి ప్రభుత్వం సైడ్ నుంచి ప్రతి ఒక్క స్కూల్లో చదువుకునే విద్యార్థి 18 ఇయర్స్ తర్వాత వాళ్ళకి లైసెన్స్ వస్తుంది. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. దీన్ని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులకు సంబంధించి మొట్టమొదటిసారిగా నాచారంలోని DPS స్కూల్లో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పార్కులను తీసుకొచ్చి విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మనం ఒక్కసారి ఈ పార్క్ని చూస్తే ప్రతి ఒక్క సర్కిల్ అంటే రోడ్డుపైకి వచ్చిన తర్వాత వాహనాలు ఎక్కడ పార్క్ చేయాలి, అసలు సైకిల్ వెళ్ళాల్సిన దారి ఏది, 4 వీలర్ వెళ్ళాల్సిన దారి ఏది, స్కూల్ బస్సెస్ వెళ్తున్నప్పుడు కానీ అంబులెన్సులు వెళ్తున్నప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఇక్కడ ఈ పార్క్లో మనకి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయటము, డయాగ్రామ్ రూపంలో కావచ్చు, సిగ్నల్స్కి సంబంధించి అసలు యూటర్న్ అంటే ఏంటి, లెఫ్ట్ టర్న్ అంటే ఏంటి, రైట్ టర్న్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా పెడస్ట్రియల్ క్రాసింగ్ అంటే ఏంటి, వై జంక్షన్ అంటే ఏంటి, పూర్తి స్థాయిలో ఈ పార్క్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విద్యా సంస్థల్లో కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనురాజ్తో రాధిక, NTV, హైదరాబాద్.